నమస్తే, మీ ఎర్రంరెడ్డి తిరుపతి రెడ్డి. జూన్ 1 నాడు కేటీఆర్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి తెలంగాణ ఫార్మేషన్ డే బీఆర్ఎస్ యుఎస్ఏ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా జరిగింది. నభూతో భవిష్యత్. ఇంతకుముందు ఎప్పుడు ఏ రాజకీయ పార్టీ కూడా ఇంత పెద్ద ఎత్తున సభ అమెరికాలో నిర్వహించలేదు, నిర్వహించబోదు. నరేంద్ర మోడీ గారి సభతో ఆల్మోస్ట్ నెక్ టు నెక్ కంపీట్ చేసింది ఈ సభ. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సభ ఏంటంటే మొత్తం మన యొక్క భారతదేశానికి సంబంధించిన ఎన్ఆర్ఎలందరూ పాల్గొంటే వచ్చినటువంటి జనసందోహం అది. కానీ ఈ యొక్క బీఆర్ఎస్ యుఎస్ఏ తలపెట్టినటువంటి తెలంగాణ ఫార్మేషన్ డే సభ అనేది ఓన్లీ తెలంగాణకు సంబంధించిన సభ. కానీ సుమారు స్టేడియం ఒక కెపాసిటీ 5,000 అయితే మొత్తం నిండింది. ఎందుకంటే 5,000 మించి ఒక్క మనిషిని కూడా లోపల రానిరు కాబట్టి బయట మళ్ళీ సుమారు ఇంకొక 5-6 వేల మంది ఉండడం జరిగింది. అంటే సుమారు 10,000 మంది వచ్చారు. ఈ సభకు సుమారు 2,000 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి ప్రాంతాల నుంచి కూడా, బాస్టన్ లాంటి, కనెక్టికట్ లాంటి ప్రాంతాల నుంచి కూడా డ్రైవ్ చేసుకుంటూ వచ్చినటువంటి ఎన్ఆర్ఐలు ఉన్నారు. అంటే తెలంగాణ పట్ల అంత అభిమానము, అంత ఆసక్తి, అంత నిబద్ధత ఉంది ఎన్ఆర్ఐ లోపల. పెద్ద ఎత్తున ఎన్ఆర్ఐలు స్వచ్ఛందంగా తరలి వచ్చారు. దీని గురించి కాంగ్రెస్ సన్నాసులు ప్రెస్ మీట్లు పెట్టి ఏదో సొల్లు కబుర్లు చెప్తున్నారు. 60 కోట్లు ఖర్చు పెట్టింది బీఆర్ఎస్ పార్టీ, 70 కోట్లు ఖర్చు పెట్టింది. అరే సన్నాసులు, ఆ స్టేడియంకు ఖర్చు ఎంత తెలుసా మీకు? $75,000 నుంచి $1,00,000 ఎవ్రీ ఇయర్ బతుకమ్మ సెలబ్రేషన్స్ అవుతాయి ఆ స్టేడియం ఖర్చు. ఇంకేముంటుంది? ఓ $75,000 $1,00,000 దాని ఖర్చు అయితే మిగతా కూడా ఇంకొక $1,00,000 ఖర్చు అవుతుంది. అంతా 200K అయి ఉంటుంది. 200K మొత్తం ఎన్ఆర్ఐలంతా కూడా యొక్క అభిమానులను సమకూర్చుకుని చేసినటువంటి సభ అది. కాంగ్రెస్ పార్టీ లెక్క మొత్తం ఇక్కడ వచ్చేసి ఎమ్మెల్యేలు, ఎంపీలంతా కూర్చొని ఎందుకు మాట్లాడుతున్నట్టే, ఇంతకుముందు గతంలో నేను ఎన్ఆర్ఐసీఎల్ కన్వీనర్ పనిచేసినప్పుడు రేవంత్ రెడ్డి గారు అక్కడ పీసీసీ అధ్యక్షులుండే మాకు ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే, రాహుల్ గాంధీ గారు వస్తున్నారు, మనం ఒక 5,000 మందిని సమకూర్చాలంటే మొత్తం అన్ని రాష్ట్రాల నుంచి ఎమ్మెల్యే, ఎంపీలు వచ్చి కూర్చొని, రేవంత్ రెడ్డి గారు స్వయంగా వచ్చి కూర్చొని వారం రోజులు కూర్చొని అందరం కష్టపడితే వచ్చినట్టు జనసందోహం, పంజాబ్ వాళ్ళను, గుజరాత్ వాళ్ళను అందరిని కలుపుకుంటూ వచ్చిన జనసందోహం పట్టుమని 2,000 నుంచి 3,000 మించలేదు. ఏది న్యూ జెర్సీలో ఎగ్జాక్ట్లీ 1.5 year బ్యాక్ జరిగింది. ఇదే సభ ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ, ఓన్లీ తెలంగాణ, కొంతమంది ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా అభిమానులు కొంతమంది రావడం జరిగింది. అదే ఎన్ఆర్ఐలు ఇక్కడ ఉన్నటువంటి తెలుగు ఎన్ఆర్ఐలు వస్తే దాదాపు 10,000 మంది వచ్చారు. ఈ సభకు ఆ సభకు నక్కనాగలకు తేడా. దానికి కొన్ని 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు న్యూ జెర్సీ సభకు. నేనే ప్రత్యక్ష సాక్షిని. దానికి పట్టుమని 2,000 మంది కూడా రాలే. మొత్తం భారతదేశానికి సంబంధించిన ఎన్ఆర్ఐలు అంతా వస్తే కూడా రాలే. ఇక్కడ ఓన్లీ ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రధానంగా తెలంగాణ నుంచి వచ్చినటువంటి ఎన్ఆర్ఐలు సుమారు 10,000 మంది. దీన్ని బట్టి బీఆర్ఎస్ పట్ల ప్రజల యొక్క స్పందన ఎట్లుందో తెలుస్తా ఉంది. ఇది తట్టుకోలేక, ఈ ఆక్రమణ తట్టుకోలేక ఈ కాంగ్రెస్, బీజేపీ సన్నాసులు సొల్లు కబుర్లు అని చెప్తున్నారు. ఏంటంటే ఇండియా నుంచి ప్రత్యేక జనాలు మొత్తం పట్టుకొచ్చారా? సిగ్గుండాల మాట్లాడడానికి. అందుకే మీకు మెదలు లేదు కాబట్టి పరిపాలన అట్లా నడుస్తూ ఉంది. ఇవాళ ఒక గద్వాల జిల్లాలో ఒక తహసీల్దార్ ఆఫీస్కు పని నిమిత్తం వచ్చిన వృద్ధుని గుంజి బయటకు లాగేస్తున్నారు. ఇది మీ ప్రజాపాలన. ప్రజాపాలన పేరుతో ప్రజలను దగా చేశారు. ప్రజాపాలనలో ప్రజా దర్బార్ను పెట్టి కదా అక్కడికి మన రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి వచ్చారు గత 4 రోజుల కానించి. అదే ఈ యొక్క బ్యూటీ కాంటెస్ట్కు 6 సార్లు వచ్చారు ఫ్యామిలీతో సహా. ఇది మీకు ప్రజల పట్ల ఉన్నటువంటి నిబద్ధత. బ్యూటీ కాంటెస్ట్కు 6 సార్లు పోతారు ముఖ్యమంత్రి గారు, ప్రజా దర్బార్కు పట్టుమని ఒక్కసారి కూడా రానటువంటి పరిస్థితి. పొద్దున్న లేస్తే నెలకు 18 నెలల కాలం లోపల సుమారు 45-50 సార్లు ఢిల్లీకి పర్యటనలు. అందుకే మనకి ఢిల్లీ పాలన వద్దు, మన గల్లీలో కూతవేటి దూరంలో తెలంగాణ భవన్లో మన యొక్క ప్రగతి భవన్లో కేసీఆర్ గారు ఉంటారు. కూతవేటి దూరంలో వేస్తే ఆయన యొక్క దగ్గర ఉన్నటువంటి మన కృష్ణార్జున మాదిరి కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ప్రజా సమస్యలు స్పందించడం ఇమీడియట్గా వాలిపోతారు. ఇలా ఇంతకుముందు పాలకపక్షంలో ఇప్పుడు ప్రతిపక్షంలో కూడా ఎట్లా స్పందిస్తుందో చూడండి. ఆయన యోధుడు కేసీఆర్ గారు తెలంగాణ తీసుకొచ్చిన ప్రదాత. ఆయనే ఆజ్ఞ ఇవ్వగానే వీళ్ళు ప్రజా సమస్యల మీద ఎట్లా పోరాడుతున్నారు చూడండి. అసెంబ్లీలో కావచ్చు, బయట కావచ్చు, ఎక్కడ చూసినా కూడా కేసీఆర్ గారు, హరీష్ రావు గారు ఒక్క రోజు కూడా, అట్లాగే ముఖ్య నాయకులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, ఇటు జగదీశ్వర్ రెడ్డి గారు, పుల్లరాజు రెడ్డి గారు, ఇటువంటి పాడి కౌశిక్ రెడ్డి గారు, ఇటువంటి నాయకులంతా కూడా ఎవ్వరు కూడా ఒక్క క్షణం కూడా తీరిక రెస్ట్ తీసుకోకుండా ఇంట బయట ఎక్కడ చూసినా కూడా అసెంబ్లీలో, అంటే ఇంట మీన్స్ అసెంబ్లీలో కావచ్చు, బయట కావచ్చు, ఎక్కడ చూసినా కూడా ప్రజా సమస్యల పైన గలం వెత్తి పోరాడుతున్నారు. అది బీఆర్ఎస్కు తెలంగాణ పట్ల నిబద్ధత. ఎంత చక్కటి ప్రసంగం కేటీఆర్ గారిది, ఎంత మీనింగ్ఫుల్ ప్రసంగం.
ఎన్ఆర్ఐలు మొత్తం కూడా గంట సేపు సైలెంట్గా ఇట్లా తను చెప్తా ఉంటుంటే ఒకటి విన్నారు. తను మైక్రోసాఫ్ట్ క్యాంపస్ తీసుకురావడానికి, అమెరికాకు తీసుకురావడానికి వారు అధికారం ఉన్నప్పుడు వారు సియాటెల్ వెళ్లాల్సి ఉండే, అప్పుడు భయంకరమైన తుఫాన్ ఉంటే డాలస్ నుంచి ఫ్లైట్లు క్యాన్సిల్ అయితే ఆ తుఫాన్లో కూడా ఆస్టిన్ వరకు డ్రైవ్ చేసి, అంటే 3 గంటలు ప్రయాణించి అక్కడి నుంచి ఫ్లైట్ పట్టుకొని కాలిఫోర్నియాకి పోయి అక్కడ సియాటిల్కి పోయి అక్కడ మైక్రోసాఫ్ట్ ప్రతినిధితో మాట్లాడి క్యాంపస్ తీసుకొచ్చిన వైనాన్ని చెప్తుంటే వారికి తెలంగాణ అభివృద్ధి పట్ల ఎటువంటి నిబద్ధత ఉందో మా కళ్ళకు కట్టినట్టు కనిపించింది. అట్లాగే ఇక్కడ విద్యార్థులు పడుతున్నట్టు అవస్థలు చూసి మీకు ఏమైనా లీగల్ అసిస్టెన్స్ కావాలంటే కూడా మేము పార్టీ తరఫున మేము ఇక్కడ లీగల్ సెల్ ఏర్పాటు చేస్తామని చెప్పడం అనేది మన ఎన్ఆర్ఐల పట్ల, తెలంగాణ ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఎన్ఆర్ల పట్ల ఆ కమిట్మెంట్, బీఆర్ఎస్కు ఉన్న కమిట్మెంట్ తెలుస్తాం, సమస్యల మీద స్పందించే గుణం తెలుస్తూ ఉంది. ఎంత చక్కటి అంటే వారు అధికారంలోకి వచ్చేసరికి 2014లో 55 కోట్ల ఉన్నటువంటి ఐటీ రెవెన్యూస్ సుమారు వారు దిగిపోయే నాటికి సుమారు 2.5-3 లక్షల కోట్లకు తీసుకుపోయినటువంటి వైనాన్ని వివరించిన వైనం. ఎన్ని పెట్టుబడులు, ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు. హైదరాబాద్ ఇట్లుండే అంటే అంతకుముందు డెవలప్ అయింది, దాన్ని ఇంకో రేంజ్కి తీసుకుపోయినట్టు ఘనత కేటీఆర్ గారు తెచ్చింది. అలాగే హరీష్ గారి ఆధ్వర్యంలో ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మించి ఆ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు వరప్రదాయని తెలంగాణకు, అందులో ఒక 2 పిల్లర్లు ఖరాబ్ అయితేనే మొత్తం ప్రాజెక్టు మొత్తం కూలేశ్వర్ పేరు పెట్టి ఈ కాంగ్రెస్ సన్నాసులు మొత్తం నీటిపారుదల రంగాన్ని భ్రష్టు పట్టించారు 18 మంత్స్లో అని చెప్పిన వైనాన్ని చూసి కళ్ళని నీళ్లు తెప్పించాయి. అంటే ఆయన ఒక చక్కటి ఉదాహరణ ఇచ్చారు. ఒక బిల్డింగ్ కడతాం, ఓ 2-3 ఏళ్ల తర్వాత ఒక చిన్న క్రాక్ ఎక్కడ వచ్చింది అనుకోండి, ఇల్లు మొత్తాన్ని కూలగొడతామా, దాన్ని రిపేర్ చేయించుకుంటామా? అలాగే కాళేశ్వరం ప్రాజెక్టులో 100 పిల్లర్లు ఉన్నాయి, అందులో 2 పిల్లర్లు గుంగుతాయి, దాన్ని కూలేశ్వరం ప్రాజెక్ట్ అని పేరు పెట్టి ఈ సన్నాసులు వాటిని రిపేర్ చేయించకుండా మొత్తం పంట పొలాలను ఎండబెట్టినట్టు వైనాన్ని చక్కగా వివరించారు కేటీఆర్ గారు. వారు ఒక్కొక్క వర్గాన్ని ఇక్కడ వచ్చేసి కలిసి వ్యాపారవేత్తలను కలిశారు, ఐటీ సర్వాలను కలిశారు, యూనివర్సిటీ విద్యార్థులను కలిశారు. అందరి సమస్యలను విని చాలా ఓపికగా ప్రతి ఒక్కరితో కూడా వారు ఫోటో దిగి, అంటే వాళ్ళు వచ్చేసి పెద్ద ఇప్పుడు తిరుపతి క్యూలో ఎట్లయితే ఉంటారో దైవ దర్శనానికి అట్లా కేటీఆర్ కోసం ఎన్ఆర్ఐలు వాళ్ళు ఎవరికి